వీడియోలో మూల్యాంకనం గురించి క్విక్ రివిజన్ చూద్దాం. విద్యా వ్యవస్థలో పరీక్ష, మాపనం, మూల్యాంకనం అనేవి మదింపు లాంటి పదాల వినియోగం సర్వసాధారణం. పరీక్ష, మాపనం, మూల్యాంకనం వంటి పదాలు సర్వసాధారణ విద్యా వ్యవస్థలో. ఇవి ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉండడంతో పాటు స్వల్ప భేదాలను కూడా కలిగి ఉన్నాయి. విద్యార్థి సాధనని పరిమాణాత్మకంగా తెలిపేవే పరీక్ష, మాపనం. పరిమాణాత్మకంగా తెలుపుతాయి. పరీక్ష, మాపనం అనేవి పరిమాణాత్మకంగా తెలుపుతాయి. పరీక్ష, మాపనం లాంటి సాధనాల ద్వారా విద్యార్థి సాధనానికి తగిన సమాచారం సేకరించడమే మదింపు. మదింపు అంటే ఏంటి? పరీక్ష, మాపనం లాంటి సాధనాల ద్వారా విద్యార్థి సాధనానికి తగిన సమాచారాన్ని సేకరించడమే మదింపు. మదింపు ఆధారంగా విద్యార్థి సాధనను గుణాత్మకంగా, పరిమాణాత్మకంగా తెలియజేయడమే కాక సాధనా విలువను నిర్ధారించే ప్రక్రియ మూల్యాంకనం. ఈ మదింపు ఉంది కదా, ఈ మదింపు ఆధారంగా విద్యార్థి సాధనను గుణాత్మకంగా, పరిమాణాత్మకంగా తెలియజేయడమే కాక సాధనా విలువను నిర్ధారించే ప్రక్రియయే మూల్యాంకనం. విద్యా మూల్యాంకనం అనేది నిరంతరం సాగే ప్రక్రియ. విద్యా మూల్యాంకనం అనేది. విద్యా మూల్యాంకనం సమగ్రంగా కూడా జరుగుతుంది. నిరంతరంగా జరిగే ప్రక్రియ. విద్యా మూల్యాంకనం సమగ్రంగా కూడా జరుగుతుంది. మూల్యాంకనం జరిపే సమయాన్ని బట్టి మూల్యాంకనను లోప నిర్ధారణ మూల్యాంకనం, రోపణ మూల్యాంకనం, సంకలన మూల్యాంకనం, అదేవిధంగా సంకలన మూల్యాంకనం, స్థానీకరణ మూల్యాంకనముగా చెప్పవచ్చు. సమయాన్ని బట్టి అన్నమాట ఇవి. లోప నిర్ధారణ మూల్యాంకనం, రోపణ మూల్యాంకనం, సంకలన మూల్యాంకనం టైంని బేస్ చేసుకుని అనమాట. మూల్యాంకనం జరిగే సమయాన్ని బట్టి లోప నిర్ధారణ మూల్యాంకనం, రోపణ మూల్యాంకనం, సంకలన మూల్యాంకనం, స్థానీకరణ మూల్యాంకనం అనే 3 రకాల మూల్యాంకన రకాలని డివైడ్ చేయవచ్చు అనమాట. మూల్యాంకనాన్ని లోప నిర్ధారణ మూల్యాంకనం అనేది ఎప్పుడు చేస్తారు? తరగతి గదిలో ఒక పాఠం లేదా బోధనాభ్యసన క్రియ ప్రారంభించే ముందు ఈ లోప నిర్ధారణ మూల్యాంకనం అనేది చేస్తారు. విద్యార్థుల సామర్థ్యాల్ని, బలహీనతల్ని తెలుసుకోవచ్చు. లోప నిర్ధారణ మూల్యాంకనం వల్ల విద్యార్థుల యొక్క సామర్థ్యాల్ని, బలహీనతల్ని తెలుసుకోవచ్చు. దీనివలన పాఠ్య ప్రణాళికను సవరించడం, సరైన అభ్యసన అనుభవాలు ఏర్పాటు చేయవచ్చు. ఈ లోప నిర్ధారణ మూల్యాంకనాన్ని ఏమంటారంటే సమస్య సాధన మూల్యాంకనాన్ని కూడా పిలుస్తారు. రోపణ మూల్యాంకనం బోధన అభ్యసన ప్రక్రియ జరుగుతున్నప్పుడు నిర్వహిస్తారు. ఈ రోపణ మూల్యాంకనాన్ని పాఠ్యాంశ ప్రణాళిక, బోధన ప్రక్రియ, అభ్యసన వాతావరణం యొక్క సామర్థ్యము వివిధ దశలలో ఎలా ఉందో తెలుసుకోవచ్చు. ఈ రోపణ మూల్యాంకనాన్ని ఉపయోగించి పాఠ్యాంశ ప్రణాళిక, బోధన ప్రక్రియ, అభ్యసన వాతావరణం యొక్క సామర్థ్యము వివిధ దశలలో ఎలా ఉందో తెలుసుకోవచ్చు. మార్పులు చేసుకుంటూ బోధనా ప్రక్రియను అభివృద్ధి పరచవచ్చు. ఈ రోపణ మూల్యాంకనానికి మరొక పేరేంటి? నిర్మాణాత్మక మూల్యాంకనం. దీనిని నిర్మాణాత్మక మూల్యాంకనం అంటారు. నెక్స్ట్ సంకలన మూల్యాంకనం అనేది నిర్దేశిత బోధనా కార్యక్రమం పూర్తి అయిన తర్వాత జరుపుతారు. ఒక ప్రక్రియ ఫలితం లేదా ఒక విద్యార్థి సాధనపై తుది నిర్ణయం చేయవచ్చు సంకలన మూల్యాంకనం ద్వారా. లోప నిర్ధారణ మూల్యాంకనంలో ఏంటి? మెయిన్గా విద్యార్థి బలహీనతల్ని గుర్తించవచ్చు. రోపణ మూల్యాంకనం విద్యా ప్రక్రియలో మార్పులు తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. సంకలన మూల్యాంకనం అనేది విద్యా ప్రక్రియ ముగింపు సమయంలో విద్యార్థి విద్యా లక్ష్యాలు ఎంతవరకు సాధించాడో తెలుసుకోవడానికి సంకలన మూల్యాంకనం అనేది ఉపయోగపడుతుంది. మూల్యాంకన నిర్వహణకు ఉపయోగపడే సాధనాల్ని మూల్యాంకన సాధనాలు అంటారు. మూల్యాంకన సాధనాలు అంటే ఏంటి? మూల్యాంకన నిర్వహణకు ఉపయోగపడే సాధనాలని మూల్యాంకన సాధనాలు అంటారు. ఈ మూల్యాంకన సాధనాలకు ఉదాహరణ ఏంటంటే, ఎగ్జాంపుల్ సాధన పరీక్ష. మూల్యాంకనానికి నిర్వహణకు ఉపయోగపడే సాధనాలనే మూల్యాంకన సాధనాలు అంటారు. ఈ మూల్యాంకన సాధనాలకు ఉదాహరణ ఏంటి? సాధన పరీక్ష.
నెక్స్ట్ ఇంకా ఇంటర్వ్యూలు ప్రశ్నావళులు, చెక్ లిస్ట్ మొదలైనవి స్వయం నివేదన మూల్యాంకన సాధనాలుగా చెప్పవచ్చు. మూల్యాంకన సాధనాల్లో పరిశీలన సాధనాలకు ఉదాహరణ ఏంటి? పరిశీలన, రేటింగ్ స్కేల్, ఎనక్టోడల్ రికార్డులు చెప్పవచ్చు. ఇవేంటి? పరిశీలన సాధనాలు. మూల్యాంకన సాధనాల్లో రేటింగ్ స్కేల్, అదేవిధంగా ఎనక్టోడల్ రికార్డ్, ఇవన్నీ మూల్యాంకన సాధనాల్లో పరిశీలన సాధనాలుగా చెప్పవచ్చు. ఎనక్టోడల్ స్కేల్, ఇవన్నీ పరిశీలన సాధనాలుగా చెప్పవచ్చు. విద్యార్థి సాంఘిక లేదా సామాజిక అభివృద్ధిని సోషియోమెట్రిక్ సాధనాల ద్వారా, ఈ సోషియోమెట్రిక్ సాధనాలు అనేవేంటి? సోషియోమెట్రిక్ సాధనాలు విద్యార్థి యొక్క సాంఘిక లేదా సామాజిక అభివృద్ధిని సోషియోమెట్రిక్ సాధనాల ద్వారా, మూర్తిమత్వ పరీక్షని ప్రక్షేపక సాధనాల ద్వారా, ప్రక్షేపక సాధనాల ద్వారా, సాంఘిక సామాజిక అభివృద్ధిని సోషియోమెట్రిక్ సాధనాల ద్వారా, మూర్తిమత్వ అభివృద్ధిని ప్రక్షేపక సాధనాల ద్వారా మూల్యాంకనం చేయవచ్చు. విద్యార్థి సాధనను తెలుసుకోవడానికి తయారు చేసే పరీక్షని సాధనా పరీక్షలని, అవి తయారు చేయబడే విధానాన్ని బట్టి ఉపాధ్యాయ నిర్మిత ప్రామాణిక పరీక్షలుగా విభజించారు. విద్యార్థి యొక్క సాధనను తెలుసుకోవడానికి ఉపయోగించే పరీక్షలు ఏంటి? సాధనా పరీక్షలు విధానాన్ని బట్టి ఉపాధ్యాయ నిర్మిత, మళ్ళీ అవి పెట్టే విధానం, ఈ సాధనా పరీక్షను నిర్వహించే విధానాన్ని బట్టి ఉపాధ్యాయ నిర్మిత ప్రామాణిక పరీక్షలుగా విభజించారు. ఏదైనా ఒక మంచి పరీక్షకు ఉండవలసిన లక్షణాలు ఏంటి? విశ్వసనీయత, సప్రమాణత, ఇవి ఇంపార్టెంట్. సప్రమాణత, ఆచరణీయాత్మకత, వివేచనా శక్తి, వివేచనా శక్తి, ఇవేంటి? ఒక పరీక్షకి ఉత్తమ నికషకు ఉండవలసిన లక్షణాలు అన్నమాట. విశ్వసనీయత, సప్రమాణత, ఆచరణీయాత్మకత, వివేచనా శక్తి అనేవి ఉత్తమ నికషకు ఉండవలసిన లక్షణాలు. ఒక నికషని ఏ ప్రయోజనం కోసం ఎంపిక చేసుకున్నామో ఆ ప్రయోజనాన్ని అది మాపనం చేయగలగాలి. ఆ లక్షణాన్ని ఏమంటాం? సప్రమాణత అంటాం. ఏ ప్రయోజనం కోసం ఎంపిక చేసుకున్నామో ఆ ప్రయోజనాన్ని అది మాపనం చేయగలిగితే దాన్ని సప్రమాణత అంటాం. ఉదాహరణకి ఒక జీవశాస్త్ర సాధనా పరీక్షలో ఆ విభాగానికి సంబంధించిన తక్కువ జ్ఞానం కలిగిన విద్యార్థులకి తక్కువ మార్కులు, ఎక్కువ జ్ఞానం కలిగిన విద్యార్థులకి ఎక్కువ మార్కులు రావాలి. అప్పుడు సప్రమాణత కలిగినట్లు చెప్పవచ్చు అన్నమాట. ఒక నికషాన్ని ఏ ప్రయోజనం కోసం ఎంపిక చేసుకున్నామో ఆ ప్రయోజనాన్ని అది మాపనం చేయగలగాలి. ఈ లక్షణం దాని ఖచ్చితత్వాన్ని, సామర్థ్యాన్ని బహిర్గతపరుస్తుంది. నెక్స్ట్ విశ్వసనీయత, నికష యొక్క స్థిరత్వాన్ని, పటిష్టాన్ని కొలిచేదే విశ్వసనీయత. నికష యొక్క స్థిరత్వాన్ని, పటిష్టాన్ని కొలిచేదే విశ్వసనీయత కలిగి ఉండాలంటే ఆ పరీక్షా పత్రాన్ని దిద్దే సమయంలో వారి ప్రమేయము, వారి భావనలు స్కోర్ మీద పడకుండా ఉండేటట్లు ప్రశ్నాపత్రాన్ని నిర్మించాలి. అప్పుడు ఆ ప్రశ్నాపత్రానికి విశ్వసనీయత ఉన్నట్లు. సప్రమాణత అంటే ఏంటి? ప్రశ్నపత్రం యొక్క ప్రయోజనాన్ని బట్టి ముఖ సప్రమాణత, నిర్మాణ సప్రమాణత, విషయ సప్రమాణత మొదలైన రకాలుగా ఉన్నాయి. సప్రమాణత అంటే ఏంటి? ఏ ప్రయోజనం కోసం ఎంపిక చేసుకున్నామో ఆ ప్రయోజనాన్ని అది మాపనం చేయగలిగితే అదే సప్రమాణత. నిర్వహణ సౌలభ్యం, గణన సౌలభ్యం, వ్యాఖ్యాన సౌలభ్యం ఉంటే ప్రశ్నాపత్రానికి ఆచరణీయాత్మకత ఉన్నట్టు. నిర్వహణ సౌలభ్యం, గణన సౌలభ్యం, వ్యాఖ్యాన సౌలభ్యం ఉంటే ప్రశ్నాపత్రానికి ఆచరణీయాత్మకత అనే లక్షణం ఉన్నట్లు. సాధారణంగా సాధనా పరీక్షలలో వ్యాసరూప, లఘు, లక్ష్యాత్మక ప్రశ్నలు ఉంటాయి. మనకి సాధనా పరీక్షలలో సాధారణంగా ఏముంటాయి? వ్యాసరూప ప్రశ్నలు, లఘు సమాధాన ప్రశ్నలు, లక్ష్యాత్మక ప్రశ్నలు ఉంటాయి. లఘు సమాధాన ప్రశ్నలు, లక్ష్యాత్మక ప్రశ్నలు ఉంటాయి. విద్యార్థులు స్వయం నివేదన, సృజనాత్మకత, భావ ప్రకటన నైపుణ్యాలు తెలుసుకోవాలనుకున్నప్పుడు వ్యాసరూప పరీక్షలు తప్పనిసరి. విద్యార్థుల యొక్క స్వయం నివేదన, సృజనాత్మకత, భావ ప్రకటన సామర్థ్యాలు తెలుసుకోవాలనుకుంటున్నప్పుడు వ్యాసరూప పరీక్షలు ఉపయోగపడతాయి.
సులభంగా తక్కువ సమయంలో ఎక్కువ మంది విద్యార్థులు అన్ని లక్ష్యాల సాధనకి కనుగొనవలసిన సందర్భంలో లక్ష్యాత్మక ప్రశ్నలు ఉంటాయి. లక్ష్యాత్మక ప్రశ్నల వలన విద్యార్థి సాధనని నిష్పక్షపాతంగా అంచనా వేయవచ్చు. లక్ష్యాత్మక ప్రశ్నల వలన విద్యార్థి యొక్క సాధనని నిష్పక్షపాతంగా అంచనా వేయవచ్చు. నెక్స్ట్ సాధన పరీక్ష శాట్ ఉంది కదా, శాట్ గురించి చూద్దాం. ఈ సాధన పరీక్ష నిర్వహణ సులభంగా సాధన పరీక్ష నిర్వహణలో ప్రథమ సోపానం ఏంటి? ప్రశ్నపత్రం ప్రణాళిక తయారు చేయడం. దీన్ని తయారు చేసేటప్పుడు పాఠ్యాంశానికి, విద్యా ప్రమాణాలకు, ప్రశ్న రకానికి భారత్వాన్ని నిర్ణయించాలి. బ్లూ ప్రింట్ తయారీ అనేది ఈ దశలో అవసరమవుతుంది. మనం సాధన పరీక్ష గురించి చూస్తున్నాం కదా, సాధన పరీక్ష. ఈ సాధన పరీక్షలో ప్రథమ సోపానం ఏంటి? ప్రశ్నపత్రము ప్రణాళికను తయారు చేయడం. ప్రణాళికను తయారు చేయడం. దీన్ని తయారు చేసేటప్పుడు పాఠ్యాంశానికి, విద్యా ప్రమాణాలకి, ప్రశ్న రకానికి భారత్వం అనేది నిర్ణయించుకోవాలన్నమాట. భారత్వం నిర్ణయించుకోవాలి. అప్పుడు మనకి ఏమి అవసరమవుతుంది? బ్లూ ప్రింట్ అనేది అవసరమవుతుంది. ప్రశ్నపత్రంలో పరీక్ష నిర్వహించిన అనంతరం మరలా ఏం కావాలి? గణన సూచి, గణన కల్పనల ఆధారంగా విద్యార్థుల జవాబు పత్రాలను దిద్దాలి. గణన కల్పనల ద్వారా విద్యార్థుల యొక్క జవాబు పత్రాలను దిద్దాలి. ప్రశ్నపత్రం యొక్క గుణదోషాలు, ప్రశ్నపత్రం విశ్లేషణ ద్వారా విద్యార్థి సాధనలో లోటుపాట్లు అంశ విశ్లేషణ ద్వారా తెలియజేయబడతాయి. ప్రశ్నపత్రం యొక్క గుణదోషాలు ప్రశ్నపత్ర విశ్లేషణ ద్వారా, ఈ గుణదోషాలు ఉంటాయి కదా ప్రశ్నపత్రంలో ఉన్న దోషాలు అనేవి ప్రశ్నపత్ర విశ్లేషణ చేయాలన్నమాట. ప్రశ్నపత్ర విశ్లేషణ ద్వారా ఈ ప్రశ్నపత్ర విశ్లేషణ ద్వారా విద్యార్థి సాధనలో లోటుపాట్లు అంశ విశ్లేషణ ద్వారా తెలియజేయబడతాయి. విద్యార్థులు సాధించిన మార్కులను విశ్లేషణ చేయడం ద్వారా తరగతి గది సాధన, విద్యార్థుల గణనల మధ్య భేదాలను సాంఖ్యక శాస్త్ర సహాయంతో తెలుసుకోవచ్చు. ఈ సాంఖ్యక శాస్త్ర సహాయంతో తెలుసుకోవచ్చు. జవాబు పత్రాల ద్వారా లక్ష్యపరంగా, పాఠ్యాంశపరంగా, ప్రశ్న రకం పరంగా విద్యార్థుల సాధన విశ్లేషణ చేయవచ్చు. విద్యార్థుల సాధనని మార్కులతో కాకుండా నేడు గ్రేడింగ్ విధానం అనేది అందుబాటులో ఉంది, అమల్లో ఉంది. ప్రస్తుతం ఏంటి? గ్రేడింగ్ విధానం అమల్లో ఉంది. ప్రతి విద్యార్థికి పరీక్షలో వివిధ పాఠ్యాంశాలలో సాధించిన మార్కులకి గ్రేడులను ఇస్తారు. ఆయా గ్రేడులకి గ్రేడ్ పాయింట్స్ ఇచ్చి వాటి గ్రేడ్ పాయింట్ సరాసరి జీపీఏ అనేది లెక్కిస్తారనమాట. జీపీఏ గ్రేడ్ పాయింట్ సరాసరి, గ్రేడ్ పాయింట్ యావరేజ్ అనేది లెక్కిస్తారు. ప్రతి విద్యార్థికి పరీక్షల వివిధ పాఠ్యాంశాలలో సాధించిన మార్కులకు గ్రేడులను ఇస్తారు. ఆయా గ్రేడులకి గ్రేడ్ పాయింట్స్ ఇచ్చి వారి యొక్క గ్రేడ్ పాయింట్ సరాసరి జీపీఏని లెక్కిస్తారు.